బుల్డోజర్ల సర్కారుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. గుంపు మేస్త్రి బుల్డోజర్ల దౌర్జన్యానికి చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది. బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చే విధ్వంసకాండపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించింది. సమర్థుడైన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ అసమర్థతను కోర్టు ఆదేశాలు స్పష్టం చేశాయి. కోర్టు ఉత్తర్వులను పదే పదే ధిక్కరిస్తూ హైడ్రా అరాచకాలు సృష్టించింది. కోర్టు సెలవు దినాల్లో ఉద్దేశపూర్వకంగా పేదల ఇండ్లపై హైడ్రా బుల్డోజర్లు దాడికి పాల్పడ్డాయి. రేవంత్ అన్న, తిరుపతి రెడ్డి సహా బడాబాబులకు మాత్రం హైడ్రా దాసోహమైంది. హైడ్రా రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్మీ భూముల్లో సైతం దురాక్రమణకు హైడ్రా కుతంత్రం చేసింది. హైడ్రా తీరుపై ఉన్నత న్యాయస్థానం మండిపడింది. కోర్టుకి హాజరు కాకుండా ధిక్కరణకు పాల్పడుతున్న రంగనాథ్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆగ్రహంతో రంగనాథ్ క్షమాపణలు చెప్పాడు. రంగనాథ్ క్షమాపణలతో అరెస్టు ఉత్తర్వులు కోర్టు నిలిపివేసింది. అయితే ఆ తర్వాత కూడా రంగనాథ్ కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ఇవాళ రంగనాథ్పై హైకోర్టు ఫుల్ ఫైర్ అయింది. వెంటనే రంగనాథ్ను హైడ్రా పదవి నుంచి తొలగించాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి సోమా భరత్ గారు అడ్వకేట్ ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే సార్. హైకోర్టు హైడ్రా రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలని ఆదేశించింది కదా, అప్డేట్ మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు? నమస్కారం అండి. దీనికి సంబంధించి ఇది ఎందుకనంటే చాలా తక్కువ సార్లు ఇలాంటి ఒక సీరియస్ ఆర్డర్ పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా లెవరేజ్ ఇచ్చినారు. ఇన్ ద సెన్స్ అనేక కేసులు వేసిన సందర్భంలో కూడా చట్టాన్ని ఫాలో చేయమని చెప్పి చట్టం వైలేట్ చేసిన సందర్భంలో కూడా కొంత లీనియన్స్ తోనే అవకాశాలు ఇచ్చారు ఈ అథారిటీకి. సరిదిద్దుకోమని చెప్పి, చట్టబద్ధంగా పొమ్మని చెప్పి, ఇష్టానికి ఇండ్లు కూలగొట్టడం కానీ కట్టడాలను కూలగొట్టడం చేయకూడదని చెప్పి స్పెసిఫిక్ గా డైరెక్షన్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర 63 కంటెంప్ట్ కేసులు ఫైల్ అయినాయి. తర్వాత ఈ కేసులన్నీ కూడా ఒక రోజు ఫైల్ అనే కాదండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years నుంచి హైడ్రా పెట్టినప్పటి నుంచి ఈ వైలేషన్స్ నిరాఘాటకంగా ఈ వైలేషన్స్ అనేది హైడ్రా అథారిటీ చేస్తుండడము, తర్వాత కోర్టుకి తర్వాత చట్టానికి అతీతులము అనే పద్ధతుల్లో అధికారాన్ని ఏదైతే ప్రదర్శించినారో కోర్టుకి తప్పనిసరి పరిస్థితి అయింది. ఇవాళ ఈ రకమైన ఒక సీరియస్ ఆర్డర్ ఇవ్వడం అనేది తప్పనిసరి పరిస్థితి ప్రభుత్వమే క్రియేట్ చేసింది. దాని మూలంగా ఇవాళ కమిషనర్ ని తప్పించి కొత్త కమిషనర్, ఈ హైడ్రాకి కొత్త కమిషనర్ ని పెట్టమని చెప్పింది. దేనికి దానికి చెప్పిన కారణాలు ఏంటంటే అనేక సార్లు అవకాశాలు ఇచ్చినా కానీ చట్టబద్ధంగా తన విధులను నిర్వర్తించడంలో హైడ్రా ఫెయిల్ అయింది. పారదర్శకంగా లేకపోవడం కానివ్వండి, తర్వాత కోర్టు స్పెసిఫిక్ ఆర్డర్స్ ఉన్నప్పుడు కూలగొట్టొద్దు అనే ఆర్డర్స్ ఉన్న సందర్భంలో కూడా కూలగొట్టడం కానివ్వండి. అన్నిటికన్నా కోర్టు అబ్జెక్షన్ తీసుకున్నది ఏంటంటే కోర్టు సెలవులో ఉన్న రోజుల్లో ఈ కూల్చివేతలు చేయడం అనేది ఇది అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు, ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనేది కోర్టు నిర్ధారణ, ఒక రకమైన నిర్ధారణకు రావడం జరిగింది. ఒక కంక్లూజన్, అట్లాంటి కంక్లూజన్కి అరైవ్ అయ్యింది. కాబట్టి ఈ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారికి చట్టబద్ధంగా పోవడము అనేది ఇష్టం లేనట్టుగా ఉన్నట్టుగా ఉంది. తర్వాత అది జరుగుతూ ఉన్నది. ఇన్ స్పైట్ ఆఫ్ రెగ్యులర్ డైరెక్షన్స్, అంటే వాళ్ళ పద్ధతి మార్చుకోవట్లేదు కాబట్టి ఇతన్ని మార్చండి అనేది కోర్టు ఇప్పటి వరకు మనకు నిజంగా ఇది చాలా దారుణానికి పాల్పడ్డారని మనం అనుకోవచ్చు భరత్ గారు. ఎందుకంటే చూసినట్టయితే బడాబాబులకి కొమ్ము కాస్తూ ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ ఇళ్లపైన ఇదంతా కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. అవునండి, అవును. ఇది అదే ఆ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అంటే ఈ ఫుల్ టెక్స్ట్ వస్తే తప్ప మిగతా వివరాలలోకి పోలేము. టెక్స్ట్ ఇంకా రాలేదు.
కోర్టు మౌఖిక ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మాట్లాడుతూ ఉంది. ఓకే. విషయం ఏంటంటే ఖచ్చితంగా హైడ్రా అనేది ఇప్పుడున్న అధికారి చట్టాన్ని ఉల్లంఘించినారు, తర్వాత కోర్టు యొక్క డైరెక్షన్స్ ని ఉల్లంఘించినారు. కంటెంప్ట్ కేసులలో కూడా కోర్టుకు హాజరు కాకపోవడం, చివరికి తీవ్రమైన హెచ్చరిక చేసిన తర్వాత హాజరవ్వడం జరిగినది. 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. తర్వాత సెలవు రోజులలో ఈ కూల్చివేతలు ఎందుకు చేయాల్సిన పద్ధతి ప్రకారం చేస్తున్నారు, తర్వాత పక్షపాత వైఖరితోని నడుస్తున్నట్టుగా కనిపిస్తుందనే ఈ అబ్జర్వేషన్స్ అన్ని కోర్టు చేయడం జరిగింది. ఈ కంటెంప్ట్ కేసులో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారిని తప్పించండి, ఇందులో నుంచి ఇంకొక సమర్థవంతమైన అధికారిని ఇందులో నియమించమని కోర్టు చెప్పడం జరిగింది. కోర్టు ఆదేశాలు గనక ఫాలో అవ్వకపోతే ఎవరికైనా కూడా ఇదే పరిస్థితి వస్తుందని మనం అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. మొట్టమొదటిసారిగా ఇప్పుడు నిద్రపోతున్న తర్వాత అంటే చాలా సిక్స్టీన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో కోర్టును లెక్క చేయకుండా పనిచేస్తూ కోర్టు డైరెక్షన్స్ కు విలువనీయకుండా ఎవరైతే ఆఫీసర్స్ ఇవాళ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరిక, ఖచ్చితమైన హెచ్చరిక. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని ఉల్లంఘించి, తరువాత పబ్లిక్ ఎక్స్చెకర్ నుంచి జీతాలు తీసుకుంటూ కొంతమందికి తాబేదారులాగా పనిచేసే మొత్తం అధికార గణానికి అందరికీ ఇదొక పాఠం కావాలి. ఇదొక పాఠం. ఇది కావాల్సిందే, కావాలని కోరుకోవడం కాదు, అయింది. ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే సిఎస్ గారికి కూడా ఇట్లాంటి పరిస్థితి రావచ్చు. ఎవరు అతీతులు కాదు. డైరెక్షన్ ఇస్ గివెన్ టు సిఎస్ టు చేంజ్ హైడ్రా కమిషనర్. ఇప్పుడు ఉన్నతన్ని తీసేసి వేరే వాళ్ళని సమర్థంగా పనిచేసే వాళ్ళని పెట్టమని చెప్పి సిఎస్ కి ఇచ్చినారు. ఖచ్చితంగా అది ఫాలో చేయాలా. అది ఫాలో చేయకపోతే అది కూడా కంటెంప్ట్ అవుతుంది, లేకపోతే అప్పీల్కి పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజలు, ప్రతిపక్షాలు, తర్వాత ప్రెషర్ గ్రూప్స్, తర్వాత సివిక్ బాడీస్ వీళ్ళందరూ అప్పీల్ చేస్తున్నారు. ఏ కోర్టులో ఏదైతే ఇవాళ ఫిర్యాదు చేసి కోర్టు విచారణ చేసిన తర్వాత ఈ ఆర్డర్ అయితే పాస్ చేస్తుందో ఇవన్నీ ప్రభుత్వం ముందు ఇంతకుముందే పెట్టినారు. కానీ ప్రభుత్వం అది వాళ్ళు భీష్మించుకొని ఈ అన్యాయాన్ని, దుర్మార్గాన్ని జరిగేటట్టుగా చూస్తున్నారు. ఇవాళ ఇది ప్రభుత్వానికి కూడా ఒక చెంపదెబ్బ. ప్రభుత్వాన్ని నాయకత్వం వహించే పొలిటికల్ పార్టీకి కూడా చెంపదెబ్బ. ఇది ప్రతి ఒక్కళ్ళకి, దుర్మార్గానికి, రాజ్యాంగ వ్యతిరేకతతో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది చెంపదెబ్బ. ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. థ్యాంక్ యూ భరత్ గారు.